పంచిన పగడాల ప్రవీణయ్య అత సాక్షివైతివే విశ్వాసయాత్రలో ప్రభు ప్రేమను పంచిన పగడాల ప్రవీణయ్య అత సాక్షివైతివే విశ్వాసయాత్రలో అభాగ్యులకు అండగా నిలచిన ఆశ్రయపురమా మూగబోయే నీ గొంతుక సాతాను సమయంలో అభాగ్యులకు అండగా నిలచిన ఆశ్రయపురమా మూగబోయే నీ గొంతుక సాతాను సమయంలో శక్తి పూర్ణ మనస్సు పూర్ణ బలముతో జరిగించినావు సేవను యేసయ్యకే అంకితమై రగిలించావు ఉజ్జీవము ప్రభుకై పంచినావు నీ జ్ఞానబోధను క్రైస్తవ లోకానికి ఆదర్శమై పంచినావు నీ జ్ఞానబోధను క్రైస్తవ లోకానికి ఆదర్శమై జీవ కవిలేను నీ పేరు శాశ్వతం జీవ కవిలేను నీ పేరు శాశ్వతం ప్రభు ప్రేమను పంచిన పగడాల ప్రవీణయ్య హత సాక్షివైతివే విశ్వాస యాత్రలో
ప్రభు ప్రేమను పంచిన పగడాల ప్రవీణయ్యా, హతసాక్షి వైతివే విశ్వాస యాత్రలో. ప్రభు ప్రేమను పంచిన పగడాల ప్రవీణయ్యా, హతసాక్షి వైతివే విశ్వాస యాత్రలో. జీవక
సాక్షివైతివే విశ్వాసయాత్రలో అభాగ్యులకు అండగా నిలచిన ఆశ్రయపురమా మూగబోయే నీ గొంతుక సాతాను సమయములో అభాగ్యులకు అండగా నిలచిన ఆశ్రయపురమా మూగబోయే నీ గొంతుక సాతాను సమయములో కొట్టబడితివే హింసించబడితివే యేసయ్యకు విలువైన వాడవైతివే ధన్యుడవయ్యా ఓ జాతి రత్నమా జీవకవిలలో నీ పేరు శాశ్వతమా జీవకవిలలో నీ పేరు శాశ్వతం జీవకవిలలో నీ పేరు శాశ్వతం. గత 15 సంవత్సరాలుగా ప్రవీణ్ పగడాల గారితో నా పరిచయం, సహవాసం, పరిచర్యకు దారితీశాయి. అవి మా ఇరువురికే కాక అనేక మందికి ఆశీర్వాదాన్ని చేకూర్చాయి. విశ్వాసులకు కార్యసిద్ధి కలగజేసేది వాక్యమేనని బాగా తెలిసిన ప్రవీణ్ పగడాల అత్యంత జాగ్రత్త గల, యోగ్యుడైన, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా విభజించి అందరికీ అందించడానికి అంకితమైపోయి తుదిశ్వాస విడిచేదాకా ప్రయాసపడ్డాడు. క్రీస్తు సువార్త పరిచర్యలో ప్రవీణ్ పగడాల సల్పిన అవిరాళ కృషి అనితరం, అజరామరం, అనుసరణీయం. అహర్నిశలు శ్రమించిన శ్రామికుడు దేవుని పాద సన్నిధికి అత్యవసరంగా పిలువబడ్డాడు. మనమంతా ఆ దేవాతి దేవుని పరమ ప్రణాళికకు బద్దులమే కదా. తన సంకల్పానుసారముగా ఆయన సార్వభౌముడు, సర్వజ్ఞుడు. ఆయన చిత్తాన్ని ప్రశ్నించే ధైర్యం మనకెవరికీ లేదు. మనం చేయవలసిందల్లా కుటుంబ సభ్యులైనా, మిత్రులైనా, శ్రేయోభిలాషులైనా ఆయన చిత్తాన్ని చిరసా వహించడమే. అందరము ఆయన సన్నిధికి చేరవలసిన వారమే. ప్రభు ద్రాక్ష వనంలో అలుపెరగని శ్రామికుడు ప్రవీణ్ పగడాల, శుభవర్తమానాల వెదజల్లే కర్షకుడు, ప్రభు వచన విజ్ఞాన విద్యాన పారంగతుడు, ప్రభువాక్య సపర్యలో విశ్వాసపాత్రుడు, క్రీస్తే తన రాజని గళమెత్తి చాటిన ధైర్యశాలి. ప్రవీణ్ పగడాల అకాల మరణం క్రైస్తవ లోకానికి తీరని లోటు, అత్యంత బాధాకరం. వ్యక్తిగా ప్రవీణ్ పగడాల చైతన్యశీలి, ఆశావాది, మాటలోనూ చేతల్లోనూ చతురుడు, స్నేహశీలి, బహుదూరపు బాటసారి. క్రైస్తవ నాయకులు, సంస్థలు, సిద్ధాంతాలను గూర్చిన విజ్ఞాన గని, చిరునవ్వుల దరహాసం. ప్రభు భారాన్ని ప్రవీణ్ పగడాల దర్శించాడు. ఆ దర్శనాన్ని మనకంతా పంచాడు, వివరించాడు, ప్రచురించాడు. మనమంతా ఆ కార్యభారాన్ని మోయవలసి ఉంది. ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండవలసిన అవసరం ఉంది. మనం బలహీనమైనప్పటికీ మన ప్రభు బలవంతుడు. ప్రవీణ్ పగడాల మన మధ్య లేకపోయినా ప్రభు పరిచర్య ద్వారా ఆయన సజీవుడే. బాప్తిసమిచ్చి యోహాన్లాగా మండుతూ ప్రకాశించాడు. అపోస్తలుడైన పౌలు వలె క్రీస్తు మహిమను కనబర్చు సువార్త ప్రకాశముగా నిత్యము నిలిచిపోయాడు. అందుకే జీవించినప్పటికంటే చనిపోయి లక్షల మందితో మాట్లాడుచున్నాడు. ప్రవీణ్ పగడాల వెలిగించిన జ్యోతిని సదా వెలిగేలా చూడడం మనందరి మీద ప్రభు ఉంచిన బాధ్యత.